హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. కాగ్ పేరుతో కాకి లెక్కలండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎల్ఓపిగా ఉన్న సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారి పరువును జగన్మోహన్ రెడ్డి తీసి పారేశారండి. యాక్చువల్గా బొత్స గారికి ఈ మధ్యకాలంలో ఆరోగ్యం అంత బాగుండట్లేదు. పాపం ఆయన మీద ఒత్తిడి క్రియేట్ చేయకూడదు. మొన్న 4 రోజుల క్రితం చూసాం, ఆసుపత్రిలో చేరారు, చికిత్స తీసుకుని వచ్చారు. కానీ ఆయన మీద ప్రెజర్ క్రియేట్ చేసి శాసన మండలిలో కాపు కులాన్ని వాడుకోవాలనేటువంటి అజెండా జగన్మోహన్ రెడ్డికి ఇంటా బయట పూర్తి స్థాయిలో కులాన్ని వాడుకోవడం ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్బం గడుపుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఆయన ఉన్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. అందులో భాగంగానే బొత్స సత్యనారాయణ గారిని బలి పశువుగా మారుస్తున్నారండి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న మధ్య చూసాం, హెరిటేజ్కి సంబంధించి ఏ విధంగా ఆయనతో అబద్ధాలు మాట్లాడించారు, ఏ విధంగా హెరిటేజ్ వ్యాపార సంస్థను ఎరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేశారనేది అందరూ చూశారండి. కానీ వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు, వాళ్ళు చేసినటువంటి ప్రచారం అంతా డొల్లే అన్న విషయం నిరూపితమైంది. ఇవాళ శాసన మండలి వేదికగా పయ్యావుల కేశవ్ గారు బొత్స సత్యనారాయణ గారు పరువు తీశారండి. ఆయన పరువు తీసిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు నాకు బీపీ పెరిగిపోతుందని శాసన మండలి నుంచి పారిపోయినటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశారంటే ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ముఖ్యంగా కాపు నాయకులకు ఎలాంటి దుస్థితిని జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షనల్గా క్రియేట్ చేస్తున్నారనేది ఈ వీడియో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. బొత్స సత్యనారాయణ గారు కాగ్ పేరుతోటి కొన్ని కాకి లెక్కలు చెప్పారండి. కాగ్ రిపోర్ట్ అనే ఒక కాగితాన్ని పట్టుకుని హడావిడి చేశారు. హడావిడి చేసిన తర్వాత పయ్యావుల కేశవ్ గారు లేచారు. అయ్యా బొత్స సత్యనారాయణ గారు, మీ పట్ల మాకు చాలా గౌరవం ఉంది, సీనియర్ నాయకుడు మీరు. సో మీరు ఇవాళ ఏవైతే లెక్కలు చెప్పారో అవి వాస్తవాలా లేక కాకి లెక్కలా అనే విషయం తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మా మీద ఉంది. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలం కూడా కాగ్కి సంబంధించిన ప్రతి ఒక్క పేజీని నేను స్టడీ చేస్తున్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో నాకు దాని మీద అవగాహన ఉంది. కానీ మీరు చెప్పినటువంటి లెక్కలు అనేవి నాకు ఎక్కడా కనిపించలేదు. అయ్యా బొత్స గారు, దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి కాగితాలు ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఏంటి, కాగ్ రిపోర్ట్లో ఏ సంవత్సరం రిపోర్ట్లో ఏ పేజీలో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయనే విషయాన్ని పయ్యావుల కేశవ్ గారు చాలా స్పష్టంగా అడిగేటువంటి ప్రయత్నం చేసిన బొత్స సత్యనారాయణ గారు దాటవేశారండి. అక్కడ సమాచారం ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో ఏదో గొంతులో వెలక్కాయ పడ్డట్టు తయారైంది బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డేటాని నమ్ముకుని శాసన మండలి వేదికగా పరువు పోగొట్టుకున్నటువంటి సందర్భం ఇవాళ బొత్స సత్యనారాయణ గారిని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. బొత్స గారు మాట్లాడిన మాటలకు ఏ విధంగా పయ్యావుల గారు కౌంటర్ చేశారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఒకసారి మీరు ఈ వీడియోలో వాచ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం దాని నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 22వ స్థానంలో ఉంది. దీంట్లో రెవెన్యూస్లో జిఎస్టీ కానీ వసూలు. లోకేష్ గారు ఇక్కడ షాక్ అయిపోయి చూస్తున్నారండి. బొత్స సత్యనారాయణ గారు రెవెన్యూస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 22వ స్థానంలో ఉందంటే నిజంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరినీ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఎక్స్ప్రెషన్ చూడండి, అక్కడ లోకేష్ గారు ఎక్స్ప్రెషన్ చూడండి. ఎంత దారుణంగా అంటే కాగ్ రిపోర్ట్ పేరును కోట్ చేసి కూడా ఈ స్థాయిలో అబద్ధాలు చెప్పగలరా అనేటువంటి ఆశ్చర్యం వారందరి మొహంలో కనిపిస్తుందండి. సాక్షి పత్రిక తయారు చేసిన ఫేక్ డేటాలని లేదా వాళ్ళ పేటీఎం బ్యాచ్లు తయారు చేసినటువంటి ఫేక్ రిపోర్ట్స్ని పట్టుకునే వాళ్ళ కాగ్ రిపోర్ట్ అనే శాసన మండలి వేదికగా నమ్మబలికేటువంటి ప్రయత్నాన్ని ఆ పార్టీకి సంబంధించి ఎల్ఓపిగా బొత్స సత్యనారాయణ గారు చేస్తున్నారంటే అంటే ఆ తర్వాత దానికి తగ్గ స్థాయిలో వీళ్ళ వైపు నుంచి కూడా రెస్పాన్స్ వచ్చిందంటే, కానీ ఆ రకమైనటువంటి అబద్ధాలు ఒక సీనియర్ నాయకుడు ఏ విధంగా చెప్పగలుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఈ స్థాయికి దిగజారిపోవాలా అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుందండి. ఈ వీడియో పూర్తిగా వాచ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉంది. చెప్పండి, చెప్పండి, ఇదే కాదు కాగ్ రిపోర్ట్ పంపండి, అది ఎక్కడ ప్రింట్ అయితే చూద్దాం ఒకసారి అనేటువంటి తప్ప వేరే ఉద్దేశం కాదు. దయచేసి సార్, నేను చెప్పాను మీకు సాయంత్రం 7 గంటల వరకు కూడా దీని మీద రిప్లై చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎంతసేపు వాకౌట్ చేసే ఆలోచన మాత్రం మీరు పెట్టుకోవద్దండి.
దయచేసి మీరు ఎంతసేపు మాట్లాడతారో ఏమడుగుతారో అడగండి. ఎంత స్పష్టంగా పయ్యవాళ్ళు గారు 1కి 10 సార్లు అంటే సుమారు ఇది ఎడిట్ చేసినటువంటి వీడియో, ఈ వీడియో కూడా 10 నిమిషాల పాటు వచ్చిందండి. అంటే అంత సమయం పాటు చాలా ఓపికగా అధికార పక్షానికి సంబంధించిన ఆర్థిక మంత్రి, అక్కడ సభ్యులు, మంత్రులు అందరూ కూడా బొత్స సత్యనారాయణ గారు మాత్రం అదే పనిగా ఇది కాగ్ రిపోర్ట్ అని ఓపడం తప్ప విషయం లేదండి. అక్కడ అప్పుడు సందర్భంలో అనిపిస్తారు ఇదో అబద్ధం చెప్పారని. ఓకే, అది కాదు. కాపీ ఇస్తారు సార్. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాపీ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడ పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? ఇప్పటికీ కాగ్ రిపోర్ట్ లేదు, పలానా ఇయర్ కాగ్ రిపోర్ట్ లో పలానా పేజీ అని చెప్పండి, నేను చూసుకుంటాను. అది నిజమైతే నిజమని చెప్తాను, కాదంటే నిజం కాదండి సత్యబాబు గారు అని చెప్తాను. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. సార్ చైర్మన్ గారు ఒకటి, ఇది లైవ్ ఉంది, ప్రజలకి ఇప్పుడు చూసిన వ్యక్తి మళ్ళా గంట తర్వాత నేను రిప్లై చేసేటప్పుడు చూస్తాడో లేదో తెలియదు సార్. వీళ్ళంత స్వీపింగ్ రిమార్క్స్ చేసినప్పుడు ఐ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్. ఆ కాపీ ఏదో పంపండి, ఏ కాగ్ రిపోర్ట్ ఏ ఇయర్ది ఏ పేజ్ లో చూడండి. ఎంత గట్టిగా అడిగినా కూడా అక్కడ డొల్ల కాబట్టి, అటువైపు సరైన సమాచారం లేదు కాబట్టి శాసన మండలి చైర్మన్ గారే మొహం కూడా మీరు ఎక్స్ప్రెషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బొత్స సత్యనారాయణ గారిని బుక్ చేశారు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుందండి. వాళ్ళ కాగ్ పేరును కూడా వాళ్ళ బోట కప్పు రిపోర్ట్స్కి వాడుకుంటున్నారంటే ఎంత పతనం అయిపోతున్నారండి. అంటే రాజకీయంగా వాళ్ళ శాసన మండలి వేదికగా కూడా అబద్ధాలను మనం నిస్సందేహంగా ప్రచారం చేద్దాం, దుష్ప్రచారం చేద్దాం, ప్రజలు వీటన్నిటిని బ్లైండ్గా నమ్మేసేటువంటి సిచ్యువేషన్లో ఉంటారని ఆ పార్టీకి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ గారు మరి భావించారంటే మరి దానికి తగ్గట్టే ఇటువైపు నుంచి చాలా బలమైన రియాక్షన్ కూడా ఫేస్ చేశారు. వైపు పయ్యవాళ్ళు కేశవ్ గారు అడుగుతున్నారు, మీరు ఆధారాలు ఇవ్వండి, మీరు చేతిలో ఉన్నటువంటి రిపోర్ట్ ఇవ్వండి. బొత్స సత్యనారాయణ గారు మీరు ఏదైతే ఊపుతూ చూపిస్తున్నారో ఆ ఊపుతున్నటువంటి రిపోర్ట్ని కాసేపు మాకు పంపినట్లయితే మేము దాన్ని స్టడీ చేసి మేము దానికి సమాధానం చెప్తాం అంటే ఎంత దారుణంగా దాటవేసే ధోరణి అంటే లోకేష్ గారు డిమాండ్ చేశారు, ఆనంద్ గారు రిక్వెస్ట్ చేశారు, మీరు ఇమీడియట్గా రిపోర్ట్ ఇటు పంపించండి. మీరు చెప్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దాని మీద మేము కూడా తెలుసుకోవాలి కదా వాస్తవాలు. మా దగ్గర ఉన్నటువంటి కాగ్ రిపోర్ట్లు అయితే మీరు చెప్తున్న కాకి లెక్కలు లేవు, మరి వాస్తవాలు తెలుసుకోవాలని వాళ్ళు అడుగుతుంటే బొత్స సత్యనారాయణ గారికి చేసేది ఏమీ లేక అక్కడ సభ నుంచి కాసేపు ఉన్న తర్వాత బీపీ పెరిగిపోతుందని వెళ్ళిపోయారటండి. ఆనంద్ గారు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి వినండి. కాగ్ రిపోర్ట్ గురించి దానిలో ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేశాను చెప్తారు అధ్యక్ష. వారు ఇప్పుడు అక్కడి నుంచి పేపర్ పంపకపోయినా ఏ కాగ్ రిపోర్టు, ఏ వాల్యూమ్, ఏ పేపర్లో ఉన్నా అభ్యంతరం అని పేజీని చెప్పానండి. నేను ఇక్కడ రెఫర్ చేసుకుంటామండి, తప్పేం లేదు దాంట్లో. వారు చెప్పిందే మీ ద్వారా రైట్లో చెప్పండి, ఆ రెఫరెన్స్ మేము ఇక్కడ వెరిఫై చేసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానంలో ఉంది సార్. మనకి 22వ స్థానం నుంచి వచ్చింది సార్. ఆంధ్ర రాష్ట్రం 8వ స్థానం ఉంది, 1,99,000 కోట్లు. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత కేరళ, దాని తర్వాత హర్యానా, దాని తర్వాత ఇతర రాష్ట్రాలు ఉన్నాయి సార్. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లిస్టు నాకైతే తెలియట్లేదు సార్. సో హౌస్ ని తప్పుగా మార్చాడు. ముందర అది హౌస్ కి సబ్మిట్ చేయమన్నాను సార్. మీ ద్వారా తీసుకుని దయచేసి ఫైనాన్స్ మంత్రి గారు పంపించవలసిందిగా బొత్స గారు నేను కోరుతున్నాను. కదా చెప్పండి, ఇది ఎన్నికల్లో ఎందుకు కాగితం వాళ్ళు అబద్ధాలు చెప్తారటండి. ఆ అబద్ధాలకు వాస్తవాలు ఏంటని ఎవరు డిమాండ్ చేయకూడదట, వాళ్ళ చేతుల్లో ఊపుతున్నటువంటి కాగితాలు అడగకూడదట. చివరికి బొత్స సత్యనారాయణ గారు తేల్చింది ఏంటంటే కాగ్ వెబ్సైట్ లింక్ ఇచ్చారండి. కాగ్ వెబ్సైట్ లింక్ అనేది మనం గూగుల్లో కొట్టిన వచ్చింది, కొన్ని వందల పేజీల డేటా ఉంటుంది. ఇదంతా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడో వెతుక్కోవాలండి దాన్ని. మీ ద్వారా ఆ కాగు వెబ్సైట్ లింక్ పంపిస్తాను. 24 రాష్ట్రాల తాలూకా మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకొని ఎవరు ఏ స్థితి ఉన్నారో చూసుకోండి. లేదంటే మొత్తం శాసన మండలి తాలూకా పరువు తీసేశారు ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది కదండి. చూసారు కదా ఎంత డొల్లతనం అనేది. ఈ స్థాయిలో అబద్ధాలను ప్రచారం చేయడానికి చట్టసభల సమయాన్ని కూడా దుర్వినియోగపరుస్తున్నారంటే ఖచ్చితంగా ఇటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుందనే విషయం కూడా తేటతెల్లమవుతుందండి. ఏదేమైనా ఇవాళ బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ని వాస్తవమని నిరూపించడానికి ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత గందరగోళం
గందరగోళ పడ్డారనేది మనం అందరం చూడగలుగుతున్నాం. ఇటీవలి కాలంలో మనం ఎంత మొదట మాట్లాడుకున్న విధంగా బొత్స సత్యనారాయణ గారి ఆరోగ్యం మీద ఆ స్థాయి ప్రెజర్ క్రియేట్ అవడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డిగానే భావించాల్సినటువంటి సందర్భం అండి. ఎందుకంటే ఈ విధంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని బలవంతంగా హౌస్కి పిలిపించి ఈ రకమైనటువంటి అబద్ధాలను ఆయనతో ప్రచారం చేయించడం, దాన్ని సమర్థించుకునేటువంటి బాధ్యత కూడా ఆయన మీద విడిచిపెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల పట్ల ఉన్నటువంటి చిన్న చూపును కూడా చాలా స్పష్టంగా ప్రజానీకానికి అంతా అర్థమయ్యే విధంగా చాటుతున్నటువంటి ఉదంతం అండి ఇది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.